గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ జలచర జీవ మండలాలు. జలచర జీవ మండలాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ జలచర మండలాల గురించి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మరి ఈ భూప్రపంచాన్ని మొత్తం 100% అనుకున్నట్లయితే, ఈ భూప్రపంచాన్ని మొత్తం 100% అనుకున్నట్లయితే అందులో 75% నీటిచే ఆవరించబడి ఉంటుంది. మరి మిగిలిన 25% అంతా కూడా భూభాగం అనేది ఉంటుంది. ఈ భూప్రపంచాన్ని 100% అనుకుంటే 75% నీటితో ఆవరించబడి ఉంటుంది. మిగిలిన 25% భూభాగం ఆక్రమించి ఉంటుంది. మరి ఈ భూభాగాన్ని తిరిగి 3 మండలాలుగా విభజించడం జరిగింది: జలావరణం, శిలావరణం, వాతావరణం. మరి ఈ భూగ్రహాన్ని, భూప్రపంచాన్ని మరి ఎన్ని మండలాలుగా? 3 మండలాలుగా విభజించడం జరిగింది. 1 జలావరణం, 2 శిలావరణం, 3వది వాతావరణం. ఇందులో మొదటిదైనటువంటి జలావరణం మిగతా 2 మండలాల కంటే పెద్ద మండలం. శిలావరణం కంటే, వాతావరణం కంటే ఈ జలావరణం, మొదటిదైనటువంటి ఈ జలావరణం అన్నిటికంటే పెద్ద మండలం. మరి ఎందుకంటే ఈ జలావరణం 75% భూభాగం నీటితోటే ఉంది కాబట్టి ఇది అన్నిటికంటే పెద్ద మండలం. మరి 75% ఈ భూభాగం అంతా కూడా నీటితోటే ఉంటుంది కాబట్టి ఈ మిగతా 2 మండలాల కంటే ఈ జలావరణం అన్నిటికంటే పెద్ద మండలం. మరి శిలావరణం ఈ భూభాగ్రహాన్ని ఏర్పరచినటువంటి శిలలుగా ఉంటుంది. భూమి మీద అక్కడక్కడ శిలల రూపంలో ఈ శిలావరణం అనేది ఆక్రమించి ఉంటుంది. మరి వాతావరణం అనగా మన చుట్టూ ఉన్నటువంటి వాయువుల విశ్రమంగా ఈ వాతావరణాన్ని చెప్పుకోవచ్చు. మరి జలావరణం అంటే నీటితో ఆవరించబడి ఉంటుంది. శిలావరణం భూగ్రహం మీద శిలలుగా ఏర్పడి ఉంటుంది. వాతావరణం అనేది అనేక వాయువుల విశ్రమంగా ఏర్పడి ఉంటుంది. మరి జీవం ఏర్పడటంలో ప్రముఖ పాత్ర నీటిదే ఉంటుంది. మరి మొదటగా నీరు జీవం ఏర్పడలో ప్రముఖ పాత్ర, ముఖ్య పాత్ర నీటిదే. మరి ఇందులో జీవం నీటిలో ఏర్పడి తర్వాత అభివృద్ధి చెంది భూచర జీవనానికి అలవాటు పడి చివరకు భూచర జీవనానికి అలవాటు పడ్డాయి. మొదటగా జీవం అనేది నీటిలో ఉద్భవించింది. మరి మెల్లమెల్లిగా భూమి మీద భూచర జీవనానికి అనుకూలం జరిగింది. మరి దాదాపు 80% జాతులు నీటిలోనే జీవనం సాగిస్తున్నాయి. మరి భూమి మీద ఉండేటువంటి చాలా వరకు నీటిలో నివసించేటువంటి జీవులు దాదాపు 80% నీటిలోనే ఈ జీవనం సాగిస్తున్నాయి. మరి ఈ నీరు అనుకుంటున్నాం. నీరు ఎన్ని రూపాల్లో ఉంటుంది అనగా మనకు వివిధ రకాల్లో లభించడం జరుగుతుంది. నదుల్లో, సరస్సుల్లో, ప్రవాహాల్లో, కొలనుల్లో, ఎక్కువగా సముద్రాలలో ఈ నీరు అనేది భూమి మీద కనిపించడం జరుగుతుంది. మరి నదుల రూపంలో నీరు, సరస్సుల రూపంలో, ప్రవాహాల్లో, కొలనులో, మరి ఎక్కువగా సముద్రాలలో ఈ నీరు అనేది కనిపించడం జరుగుతుంది. కొంత భాగం కూడా ఈ భూమి గర్భంలో ఉంటుంది. కొంత భాగం ఈ భూగర్భంలో నీరు అనేది అమరి ఉంటుంది. మరి అనేక రకాలైనటువంటి అకశేరుకాలు, సకశేరుకాలు మరియు వివిధ రకాలైనటువంటి మొక్కలు కూడా ఈ నీటిలోనే జీవనం సాగిస్తున్నాయి. వీటితో పాటు మరి ఈ నీటిలో అకశేరుకాలు కావచ్చు, సకశేరుకాలు కావచ్చు, మరి కొన్ని రకాల మొక్కలు కావచ్చు నీటిలోనే జీవనం సాగిస్తున్నాయి. మరి వీటన్నింటిని కూడా జలచర జీవులు అంటారు. మరి కొన్ని మంచినీటి ఆవాసాల్లో, కొన్ని సముద్ర నీటి ఆవాసాల్లో
కూడా ఈ జీవులనేవి నివసించడం జరుగుతుంది. మరి అకశేరుకాలు అంటే తెలుసు, సకశేరుకాలు అంటే తెలుసు. వెన్నెముక లేనటువంటి జీవులు, వెన్నెముక కలిగినటువంటి జీవులు, కొన్ని జాతుల మొక్కలు నీటి లోపలనే జీవనం సాగించేటువంటి వాటివి ఉంటాయి. మరి అట్లాంటి వాటి అన్నింటినీ కూడా జలచర జీవులు అంటారు. మరి కొన్ని మంచినీటి ఆవాసాల్లో, కొన్ని సముద్ర నీటి ఆవాసాల్లో ఈ జీవులనేవి నివసించడం జరుగుతుంది. మరి ఎక్కువగా ఏ ఆవాసాల్లో నివసించే జీవులు ఆ పరిసరాలకు అనుకూలం చెంది ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, చలి కావచ్చు, పీడనాలు కావచ్చు, వాటికన్నింటి కూడా అనుకూలం చెంది ఆ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని అక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. మరి ఒక ప్రదేశంలో చేరినటువంటి జీవి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చలి పీడనాలను తట్టుకొని అక్కడ నివసించడం జరుగుతుంది. మరి ఈ జలచర జీవ మండలాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి మంచినీటి ఆవరణ మండలం, రెండవది సముద్ర నీటి ఆవరణ మండలం. మరి ఈ జలచర మండలాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మంచినీటి ఆవరణ మండలం, సముద్ర నీటి ఆవరణ మండలం. మరి మంచినీటి ఆవరణ మండలం, మరి మంచినీరు అంటున్నాం. మంచినీరు ఎక్కువ ఎక్కడ లభిస్తుంది అంటే భూమి మీద లభించేటువంటి వనరులు చూసినట్లయితే నదులు, ప్రవాహాలు, సరస్సులు, కొలనులు, చిత్తడి ప్రదేశాల్లో ఈ మంచినీరు ఉంటుంది. మరి మంచినీరు నదుల్లో కావచ్చు, ప్రవాహాల్లో కావచ్చు, సరస్సుల్లో, కొలనులు, అదేవిధంగా చిత్తడి ప్రదేశాల్లో ఈ మంచినీరు భూమి మీద లభించడం జరుగుతుంది. మరి ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి మంచు కూడా ఈ మంచినీటి కిందికే వస్తుంది. ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు గడ్డలు మరి అది కూడా మంచినీటి కిందికే వస్తుంది. అది ఘన రూపంలో ఉండడం వలన మానవుడు తాగడానికి వీలు లేకుండా జీవులకు నివాసయోగ్యానిగా ఉండదు. అంటే మానవునికి తాగడానికి వీలు లేకుండా ఈ ఘన రూపంలో ఈ మంచు ఉంటుంది కాబట్టి మానవుడు దానిని ఉపయోగించుకోలేడు. మరి ఈ మంచినీటి యొక్క లవణీయత ఎంత ఉంటుంది? 0.5 ppt ఉంటుంది. మంచినీటి యొక్క లవణీయత 0.5 ppt ఉంటుంది. మరి భూమి మీద మొత్తం లభించే మంచినీరు మొత్తం 2.6 ఉంటుంది. ఇందులో 75% ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు రూపంలోనే ఉంటుంది. మరి భూమి మీదే లభించే మొత్తం మంచినీరు 2.6 2.6% అనుకుంటే అందులో 97% ధ్రువ ప్రాంతంలోనే ఉంటుంది. మరి ఇది మంచినీటి ఆవరణ మండలం. జలచర మండలాల్లో ఒకటేటటువంటి మంచినీటి ఆవరణ మండలం. రెండవది సముద్ర నీటి ఆవరణ మండలం. దీనినే ఉప్పు నీటి ఆవరణ మండలం అని కూడా అంటారు. మరి ఈ సముద్రపు నీరు ఏ విధంగా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కాబట్టి దీనిని ఉప్పు నీటి ఆవరణ మండలం అని కూడా అంటారు. మరి భూమి మీద ఈ సముద్రపు నీరు 97.4% ఉంటుంది. భూమి మీద ఈ సముద్రం నీరు 97.4% ఉంటుంది. మరి ఇది అధిక లవణీయతను కలిగి ఉంటుంది. ఎంత? 30 నుంచి 50 ppt కలిగి ఉంటుంది. దీని లవణీయత చూసినట్లయితే 30 నుంచి 50 ppt ఉంటుంది. మరి సరాసరి లవణీయత చూసినట్లయితే 35 ppt ఉంటుంది. మరి ఈ రెండు ఆవాసాలే కాకుండా ఏంటిది? మంచినీటి ఆవరణ మండలం, సముద్ర నీటి ఆవరణ మండలం కాకుండా ఇంకో ప్రత్యేకమైనటువంటి నీటి ఆవాసం ఉంటుంది. దీనిని ఎక్చీరియా అంటారు, ఎక్చియారీ అని అంటారు. మరి నది నీరు సముద్రంలోకి కలిసేటువంటి ప్రాంతాన్ని
ఎక్చిరియా అని అంటారు, లేదా ఉప్పునీటి కయ్యలు లేదా నది ముఖద్వారాలని అంటారు. మరి ఈ నీటి యొక్క లవణీయత చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడ ఉప్పునీటి కయ్యల్లో నీటి యొక్క లవణీయత చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడ లవణీయత చూసుకున్నట్లయితే 0.5 నుంచి 35 ppt ఉంటుంది. మరి ఈ రెండు మండలాలే కాకుండా సముద్ర నీటి ఆవరణ మండలం, మంచినీటి ఆవరణ మండలం కాకుండా ప్రత్యేకమైనటువంటి నీటి ఆవాసం ఉంటుంది. దీనినే ఉప్పునీటి కయ్యలు ఎక్చియరీ అని అంటారు. మరి ఇక్కడ కూడా లవణీయత అనేది చాలా వేగంగా మారుతూ ఉంటుంది. 0.5 నుంచి 35 ppt ఉంటుంది. మరి ఇక్కడ వీటిని ఉప్పునీటి కయ్యలు లేదా నది ముఖ ద్వారాలు అంటారు. మరి వివిధ ఆవాసాల్లో నివసించేటువంటి జీవులు వివిధ వైవిధ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి భూచర జీవులు చాలా వరకు ఆహారం కావచ్చు, తాగునీరు, అదేవిధంగా నివాసం కొరకు ఈ నీటి ఆవరణ వ్యవస్థ పైన మరియు నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవులపైన ఆధారపడి ఉంటాయి. మరి ఈ నీటి ఆవరణ మండలం అన్ని జీవులకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. వివిధ జల నివాసాల్లో ఉండేటువంటి జీవులు వివిధ రకాలమైనటువంటి ప్రత్యేకమైన వైవిధ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. నీటి కోసం, ఆహారం కోసం, నివాసం కొరకు ఈ ఆవరణ వ్యవస్థలన్నీ కూడా ఈ నీటి ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి ఆవరణ జీవుల మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ మంచినీటి తర్వాత చెప్పబోయే టాపిక్ మంచినీటి ఆవరణ వ్యవస్థ. మంచినీరు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? నదులు, కొలనులు, సరస్సులు, అదేవిధంగా చిత్తడి ప్రదేశాలు, ప్రవాహాలు, ఇదంతా కూడా మంచినీరు కిందికే వస్తుంది. మరి మంచినీటి జీవావరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థలో చాలా చిన్న వ్యవస్థ. జలావరణ వ్యవస్థలో చాలా చిన్న వ్యవస్థ ఏంటిది? మంచినీటి ఆవరణ వ్యవస్థ. మరి మంచినీరు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. మంచినీరు గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. మరి ఈ భూమి మీద మంచినీరు 100% అనుకుంటే అందులో 80% ధ్రువ ప్రాంతంలో మంచుగానే ఉంటుంది. మరి ఈ భూమి మీద మంచినీరు 100% అనుకుంటే 80% ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉంటుంది. మిగిలినది 19.6%, 19.6% భూగర్భ జలంగా ఉంటుంది, అనగా భూమి లోపల ఉంటుంది. మరి మిగిలిన 0.4% భూ ఉపరితలం మీద ఉంటుంది. మరి ఈ 100%లో భూమి మీద 100% మంచినీరులో 85% ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉండగా 19.6% భూగర్భ జలంగా ఉంటుంది. మిగిలిన 0.4% భూమి మీద ఉపరితలంగా ఈ మంచినీరు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థనే తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. లెంటిక్ ఆవరణ వ్యవస్థ, లోటిక్ ఆవరణ వ్యవస్థ, చిత్తడి ప్రదేశ ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థను తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. లెంటిక్ ఆవరణ వ్యవస్థ, లోటిక్ ఆవరణ వ్యవస్థ, చిత్తడి ప్రదేశ ఆవరణ వ్యవస్థ. మరి మొదటిది లెంటిక్ ఆవరణ వ్యవస్థ. మరి లెంటిక్ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటిది? ఇక్కడ నీరు అనేది స్థిరంగా ఉంటుంది, ఎటువంటి ప్రవాహం అనేది జరగదు. నీరు ఒక నిశ్చల ప్రాంతంలో స్థిరంగా అనేది ఉంటుంది. మరి ఇలాంటి ఆవరణ వ్యవస్థను లెంటిక్ ఆవరణ వ్యవస్థ అంటారు. ఎగ్జాంపుల్ కొలనులు కావచ్చు, సరస్సులు, కొలనులు, ఇవి లెంటిక్ ఆవరణ వ్యవస్థ కిందికి వస్తాయి. మరి తరువాత లోటిక్ ఆవరణ వ్యవస్థ. లోటిక్ ఆవరణ వ్యవస్థలో అనగా లెంటిక్ ఆవరణ వ్యవస్థకు క్వైట్ అపోజిట్. ఇక్కడ నీరు స్థిరంగా ఉంటే, లెంటిక్ ఆవరణ వ్యవస్థలో నీరు స్థిరంగా ఉంటే, లోటిక్ ఆవరణ వ్యవస్థలో
లోటిక ఆవరణ వ్యవస్థలో నీరనేది ప్రవహించడం జరుగుతుంది. మరి ప్రవాహాల రూపంలో నీరనేది ఇక్కడ ఉంటుంది. నదులు కావచ్చు, ప్రవాహాలు కావచ్చు. నీరనేది స్థిరంగా ఉండకుండా చలించడం జరుగుతుంది. మరి నదులు, ప్రవాహాలు ఈ లోటిక ఆవరణ వ్యవస్థ కిందికి వస్తాయి. మరి చిత్తడి ప్రదేశ మూడవది చిత్తడి ప్రదేశ ఆవరణ వ్యవస్థ. మరి చిత్తడి ప్రదేశాలు కూడా మంచినీటి ఆవరణ కిందికి వస్తాయి. ఇక్కడ నీరు అనేది బురద రూపంలో ఏర్పడుతుంది. మరి వర్షపు నీరు మట్టితో కలిసి అక్కడ బురదగా మారుతుంది. అలాంటి ఆవరణ వ్యవస్థను చిత్తడి ప్రదేశ ఆవరణ వ్యవస్థ అంటారు. ఎగ్జాంపుల్ మాంగ్రూవ్ ప్రాంతాలు లేదా మార్ష్లాండ్ ప్రాంతాలు. ఇవి మూడు కూడా మంచినీటి ఆవరణ వ్యవస్థ కిందికి వస్తాయి. మంచినీరు అనుకుంటున్నాం. మరి మంచినీటి ఆవరణ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. మరి మంచినీటి ఆవరణ వ్యవస్థ చూసినట్లయితే మంచినీటి ఆవరణ వ్యవస్థ సరస్సుల్లో, మరి చిత్తడి ప్రదేశాల్లో, ప్రవాహాల్లో, అదేవిధంగా నదుల్లో ఈ మంచినీరు ఉంటుంది అనుకున్నాం. మరి ఎగ్జాంపుల్ సరస్సు గురించి చెప్పుకుందాం. మరి సరస్సు అనగా స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. మరి దీని సహాయంతో సంక్లిష్ట అంతర్చర్యలన్నీ కూడా అధ్యయనం చేయవచ్చు. మరి ఈ సరస్సులు సముద్రానికి కొంచెం దూరంగా ఉండి భూమి ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా ఏర్పడతాయి. అనగా సరస్సులు సముద్రానికి కొంత దూరంలో ఈ స్థిర ప్రాంతాలుగా ఈ సరస్సులనేవి ఏర్పడడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇవి చెరువుల కంటే లోతు ఎక్కువగా ఉండి నీరు అనేది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇందులో సరస్సుల్లో కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, అదేవిధంగా పీడనాలు కూడా ఆధారంగా వివిధ మండలాలుగా విభజించడం జరుగుతుంది. మరి భారతదేశంలో వివిధ సరస్సులు చూసినట్లయితే పిచోలా సరస్సు ఇది ఉదయ్పూర్లో ఉంటుంది. దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. వెంబానా సరస్సు కేరళలో ఉంటుంది. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. రేణుకా సరస్సు హిమాచల్ ప్రాంతంలో ఉంటుంది. హుస్సేన్ సాగర్ సరస్సు తెలంగాణ ప్రాంతంలో, లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంటుంది. చిల్కా సరస్సు ఒడిశాలో ఉంటుంది. మరి మంచినీటి ఆవరణ వ్యవస్థ కిందకు వచ్చేది సరస్సులో స్వతంత్ర జీవనాధారకంగా ప్రామాణికంగా పరిగణించడం జరుగుతుంది. మరి ఈ సరస్సులు సముద్రానికి కొంచెం దూరంగా ఏర్పడి స్థిర ప్రాంతాలుగా ఏర్పడతాయి. ఇక్కడ నీరు అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చెరువుల కంటే ఎక్కువ లోతును కలిగి ఉంటుంది. మరి పీడనాలు, కాంతి, ఉష్ణోగ్రత బట్టి సరస్సులను కూడా వివిధ మండలాలుగా వర్గీకరించడం జరుగుతుంది. మరి భారతదేశంలో చూసినట్లయితే వివిధ ప్రాంతంలో వివిధ రకాల సరస్సులు అనేవి ఉన్నాయి. పిచోలా సరస్సు ఉదయ్పూర్లో, దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో, వెంబానద్ సరస్సు కేరళలో, పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో, రేణుకా సరస్సు హిమాచల్లో, హుస్సేన్ సాగర్ సరస్సు తెలంగాణలో, లోక్తక్ సరస్సు మణిపూర్లో, చిల్కా సరస్సు ఒడిశాలో ఈ సరస్సులు అనేవి ఏర్పడడం జరిగింది. మరి తర్వాత ఏంటిది? చిత్తడి నేలలన్నా బురద నేలలన్నా ఒకటే. మరి వర్షపు నీరు అధికంగా రావడం వల్ల ఈ వర్షపు నీరు మట్టితో కలిసి వరదలాగా ఏర్పడుతుంది. మరి ఈ బురద నేలలను చిత్తడి ప్రదేశాలు అంటారు. వర్షపు నీరు ఎక్కువగా రావడం వల్ల ఇవి భూమి మీద ఉన్నటువంటి మట్టితో కలిసి వరదలాగా ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నీరు కూడా మంచినీరుగానే ఉంటుంది. మరి ఈ బురద నేలలు ఋతువుల ఆధారంగా ఏర్పడతాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏర్పడవు. కొన్ని ఋతువుల ఆధారంగా ఈ వర్షపు నీరు అనేది రావడం జరుగుతుంది.
మరి ఇవి కొన్ని శాశ్వతమైనవిగా ఉంటాయి. ఇలా వర్షాలు పడ్డప్పుడు ఒక స్థిర ప్రాంతంలో కొన్ని మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. మరి అదేవిధంగా ఇక్కడ నీరు అనేది 6 మీటర్ల కంటే ఎక్కువగా ఉండదు. నీరు అనేది 6 మీటర్ల కంటే ఎక్కువగా ఉండదు. ఇక్కడ నేలల్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మరి ఈ బురద నేలల్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ అనుకూలంగా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తట్టుకునేటువంటివి హైడ్రోఫైట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి జంతువులు కూడా నీటిపై ఈ బురద నేలలపైన తేలియాడే విధంగా అనుకూలం చెంది ఉంటాయి. కొన్ని జంతువులు ఇక్కడ అనుకూలం చెంది ఉంటాయి. ఈ బురద నేలలపైన తేలియాడుతూ ఉండేటువంటి అక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకొని నీటిపైన తేలియాడే విధంగా కొన్ని జీవులు అనుకూలం చెంది ఉంటాయి. మరి కొన్ని భూచర ఆవాసాల్లో కొన్ని తీర ప్రాంతంలో ఇవి ఏర్పడి ఉంటాయి. ఈ చిత్తడి నేల సంరక్షణకై రామ్సార్ అనే ఒప్పందం 1971లో ఈ చిత్తడి నేలను రక్షించాలని ఒక పట్టుదలతో ఒక ఒప్పందాన్ని, దీనినే రామ్సార్ ఒప్పందం అంటారు. ఇది 1971లో చేశారు. చిత్తడి నేలలను రక్షించడానికై రామ్సార్ ఒప్పందం 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే అష్టాముడై చిత్తడి నేలలు కేరళలో, భిత్తరికనిక మాంగ్రోవ్ చిత్తడి నేలలు ఒడిశాలో, భోజు చిత్తడి నేలలు మధ్యప్రదేశ్లో, కాంజీ చిత్తడి నేలలు పంజాబ్ రాష్ట్రంలో, కొల్లేరు చిత్తడి నేలలు ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్తడి నేలలు అనేవి ఉండడం జరిగింది. మరి ఈ చిత్తడి నేలలో ఉండేటువంటి నీరు కూడా మంచినీరే. మరి మంచినీరు అనగా ఏంటిది? భూమి మీద వర్షపు నీరు అనేది వర్షపు నీరు ఎక్కువగా రావడం వల్ల భూమి మీద ఉన్నటువంటి మట్టితో కలిసి వరదల్లాగా ఏర్పడతాయి. వీటిని చిత్తడి నేలలు, బురద నేలలు అంటారు. మరి ఇక్కడ నీరు కూడా మంచినీరుగానే ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని చిత్తడి నేలలు అనేవి శాశ్వతమైనవిగా ఉంటాయి. కొన్ని మాత్రం చిత్తడి నేలలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. మరి ఇక్కడ చిత్తడి నేలలు 6 మీటర్ల కంటే ఎక్కువగా ఉండవు. ఇక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. హైడ్రోఫైట్స్ అనేవి ఎక్కువగా పెరగడం జరుగుతాయి. అదేవిధంగా భూమి మీద చిత్తడి ప్రదేశాల్లో తేలియాడేటువంటి జీవులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి రామ్సార్ ఒప్పందం 1971లో చేశారు. చిత్తడి నేలను రక్షించేటువంటి రామ్సార్ ఒప్పందం 1971లో చేయడం జరిగింది. అష్టాముడై చిత్తడి నేలలు, భిత్తరికనిక చిత్తడి నేలలు, అదేవిధంగా అష్టాముడై చిత్తడి నేలలు కేరళ రాష్ట్రంలో, భిత్తరికనిక మాంగ్రోవ్ చిత్తడి నేలలు ఒడిస్సా రాష్ట్రంలో, భోజ్ చిత్తడి నేలలు మధ్యప్రదేశ్లో, కాంజీ చిత్తడి నేలలు పంజాబ్లో, కొల్లేరు చిత్తడి నేలలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. తర్వాత ప్రవాహాలు చూసినట్లయితే ప్రవాహాలు అనగా ఏంటిది? చలనం. ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నీరు నిరంతరం తరలడం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీరు అనేది ప్రవహించడం జరుగుతుంది. నీరు అనేది స్థిరంగా ఉండకుండా, ఒక స్థిర ప్రాంతంలో నీరు అనేది స్థిరంగా ఉండకుండా నిరంతరం చలనం చూపేటువంటి ప్రవాహాన్ని, కదలికను ప్రవాహం అంటారు. మరి ఈ ప్రవాహాలు వర్షాకాలంలో వర్షాల వల్ల వచ్చేటువంటి నీటితో ఏర్పడతాయి. వీటిని వరదలు అని కూడా అంటారు. మరి ఈ ప్రవాహాలు ఎక్కువగా వర్షాకాలంలో వర్షాలనేవి రావడం జరుగుతుంది. ఆ వర్షము నీరు అనేది వరదలాగా ఏర్పడతాయి. ఈ వరదలను ప్రవాహాలు అంటారు. ఈ ప్రవాహాలే నదులుగా ఏర్పడతాయి. కొన్ని ప్రవాహాలు ధ్రువ ప్రాంతంలో మంచు కరగడం వల్ల కూడా ఏర్పడతాయి. మరి ఈ ప్రవాహాల ద్వారా అనేక ఖనిజ లవణాలు నీటితో కలిసి నదుల్లోకి పోవడం జరుగుతుంది. ప్రవాహాలనగా ఏంటి? నీరు స్థిరంగా ఉండకుండా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలి వెళ్ళడం. నీరు అనేది వర్షపు నీరు వల్ల ఈ వరదలు అనేవి ఏర్పడతాయి. ఈ వరదల వల్ల నీరు అనేది
ఈ ప్రవాహాలే నదులుగా ఏర్పడతాయి. నదులు కొన్ని ప్రవాహాలు మా ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు కరగడం వల్ల ఏర్పడతాయి. మరి ఈ ప్రవాహాల్లో ఉన్నటువంటి నీరు కూడా మంచి నీరే. మరి నదులు తర్వాత నదుల గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు. మరి నదుల గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని నదుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు. మరి నదుల్లో ఉండేటువంటి నీరు కూడా మంచి నీరే. వర్షపు నీరు వల్ల కావచ్చు, ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంలో మంచు కరగడం వల్ల కావచ్చు, చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అది ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారుతుంది. దీనినే నది అంటారు. మరి వర్షపు నీరు వల్ల కావచ్చు, ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంలో మంచు కరగడం వల్ల కావచ్చు, చిన్న చిన్న ద్వారాలుగా చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ చివరగా ఏకమై పెద్ద ప్రవాహంగా ఏర్పడుతుంది. దీనిని నది అంటారు. మరి నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతంలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరకు సముద్రాలలో అంతమవుతాయి. మరి కొన్ని పెద్ద పెద్ద నదులు పర్వత ప్రాంతంలో పుట్టి కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించి చివరకు సముద్రాల్లో అంతమవడం జరుగుతుంది. కొన్ని మాత్రం కొంత దూరమే ప్రవహించి భూమిలోకే ఇంకిపోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకిపోకుండా ఉండేటువంటి నదులను జీవనదులు అంటారు. ఇంకిపోకుండా ఇప్పటికీ ఉండేటువంటి నదులను జీవనదులు అంటారు. భారతదేశాన్ని సాధారణంగా నదుల దేశం అంటారు. మన దేశంలో అనేక రకమైన నదులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, సరస్వతి నది, యమునా నది. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండేటువంటి నదులు. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే గోదావరి, కృష్ణ, మంజీర, తుంగభద్ర, ప్రాణహిత మొదలైనటువంటి నదులు అనేవి ఉండడం జరిగింది. మరి ఇది జలచర జీవ మండలాలు. జలచర జీవ మండలాన్ని చూసుకున్నట్లయితే జలచరం ఈ భూప్రపంచాన్ని 100% అనుకుంటే అందులో 75% నీటే ఉంటుంది. మిగిలిన 25% భూభాగం అనేది ఉంటుంది. ఈ భూభాగాన్ని తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది: జలావరణం, శిలావరణం, వాతావరణం. జలావరణం అన్నిటికంటే పెద్ద మండలం. శిలావరణం భూమి మీద శిలలుగా ఉంటుంది. వాతావరణం అనేది అనేక వాయువుల మిశ్రమంగా చెప్పవచ్చు. మరి ఈ జలావరణాన్ని తీసుకున్నట్లయితే ఈ జలావరణం అన్నిటికంటే పెద్ద మండలం. మొదటగా జీవం అనేది నీటిలో ఉద్భవించింది. ఈ నీటిలో ఉద్భవించిన తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ నుంచి భూచర జీవనానికి అలవాటు పడి భూమి మీద భూచర జీవనానికి అలవాటు పడి అభివృద్ధి చెందడం జరిగింది. మరి దాదాపుగా అన్ని జాతి జీవులు 80% వరకు జాత జీవులు నీటిలోనే జీవనం సాగిస్తున్నాయి. మరి ఈ నీరు అనేది ఈ జలావరణంలో ఉన్నటువంటి నీరు అనేది వివిధ రూపాల్లో ఎక్కువగా లభించడం జరుగుతుంది. మరి నదులు, సముద్రాలు, కొలనులు, అదేవిధంగా ప్రవాహాలు, మరి కొంత భాగం భూగర్భంలో ఉన్నటువంటి నీరు కూడా ఈ జలావరణం కిందకే వస్తుంది. మరి ఈ జలావరణంలో అకశేరుకాలు ఉంటాయి, సకశేరుకాలు ఉంటాయి. అదేవిధంగా నీటిలో మునిగేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ జలచర జీవులు అంటారు. కొన్ని జీవులు మంచినీటిలోనే, కొన్ని జీవులు సముద్రపు నీటిలో అనగా ఉప్పు నీటి ఆవాసాల్లోనే జీవనం సాగించడం జరుగుతుంది. ఈ జలచర జీవ మండలాన్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది: మంచినీటి ఆవరణ మండలం, సముద్ర నీటి ఆవరణ మండలం. మంచినీరు అనేది నదులు, ప్రవాహాలు, సరస్సులు, కొలనులు, చిత్తడి ప్రదేశాల్లో మనకు లభించడం జరుగుతుంది. మరి ఎక్కువగా మంచినీరు ధ్రువ ప్రాంతంలో మంచుగా ఉంటుంది. ఈ మంచు అనేది తాగడానికి వీలు లేకుండా నిరుపయోగ్యంగా ఉంటుంది. మరి మంచినీరు లవణీయత చాలా తక్కువగా 0.5 pptగా ఉంటుంది. ఇక్కడ లభించే మొత్తం మంచినీరు 2.6% అనుకుంటే 75-77% ధ్రువ ప్రాంతంలో మంచుగానే ఉంటుంది.
మరి సముద్ర నీటి ఆవరణ మండలం, ఈ సముద్ర నీటి ఆవరణ మండలం పెద్ద మండలం, ఉప్పు నీటి ఆవరణ మండలం అని కూడా అంటారు. మంచినీటి ఆవరణ మండలం కంటే చాలా పెద్ద మండలం. మరి భూమి మీద ఈ సముద్రపు నీరు 77.4% అనుకుంటే లవణీయత చూసినట్లయితే 30 నుంచి 50 పీపీటీగా ఉంటుంది. పీపీటీగా ఉంటుంది. సరాసరి లవణీయత 35 పీపీటీగా ఉంటుంది. ఇదే కాకుండా మంచినీటి ఆవరణ మండలం సముద్ర నీటి ఆవరణ మండలం కాకుండా మరొక నీటి ఆవాసం ఉంటుంది. దీనిని ఉప్పు నీటి కయ్యలు, నది ముఖ ద్వారాలు, ఎక్చిరియా అని అంటారు. ఇక్కడ లవణీయత చాలా వేగంగా మారుతూ ఉంటుంది. 0.5 నుంచి 35 పీపీటీగా ఉంటుంది. మరి మంచినీటి ఆవరణ వ్యవస్థ చూసినట్లయితే మంచినీరు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. మంచినీటి ఆవరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థలో చాలా చిన్న ఆవరణ వ్యవస్థ. ఈ మొత్తం జలావరణ వ్యవస్థలో మంచినీరు ఆవరణ వ్యవస్థ చాలా చిన్న ఆవరణ వ్యవస్థ. మరి భూమి మీద మంచినీరులో 100% అనుకుంటే 80% ధ్రువ ప్రాంతంలో మంచుగా ఉంటుంది. మిగిలినది 19.6% భూగర్భ జలంగా ఉంటుంది. 0.4% ఉపరితలంగా ఉంటుంది. ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థను తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. లెంటిక్ ఆవరణ వ్యవస్థ, లోటిక్ ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా చిత్తడి ప్రదేశ ఆవరణ వ్యవస్థ. మరి మంచినీటి లెంటిక్ అనగా నీరు అనేది స్థిరంగా ఉంటుంది. నదులు, సరస్సులు అనేవి, కొలనులు అనేవి ఈ లెంటిక్ ఆవరణ వ్యవస్థ కిందికి రావడం జరుగుతుంది. లోటిక్ ఆవరణ వ్యవస్థ అనగా నీరు అనేది నిశ్చలంగా ఉండకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. స్థిరంగా ఉండకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవాహాలు, నదులు ఎగ్జాంపుల్. మరి చిత్తడి ప్రదేశాలు వర్షపు నీరు మంటితో కలిసి చిత్తడి ప్రదేశంగా ఏర్పడుతుంది. మాంగ్రూవ్ చిత్తడి నేలలు, అదేవిధంగా మార్ష్లాండ్ ప్రాంతాల్లో ఈ చిత్తడి ప్రదేశాలు అనేవి ఉంటాయి. మరి మంచినీటి ఆవరణ వ్యవస్థలు చూసినట్లయితే సరస్సుల్లో, చిత్తడి ప్రదేశాల్లో, ప్రవాహాల్లో, నదుల్లో వీటన్నింటిలో కూడా మంచినీరు అనేది ఉంటుంది. మరి సరస్సులు చూసినట్లయితే సరస్సులు అనేవి పెద్దవిగా సముద్రానికి కొంచెం దూరంగా భూమి మీద స్థిర జల ప్రాంతంగా ఏర్పడతాయి. చెరువుల కంటే లోతు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కాంతి ఉష్ణోగ్రతను బట్టి వీటి యొక్క పీడనం అనేది మారుతూ వివిధ మండలాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా చిత్తడి నీళ్ళని చూసినట్లయితే వర్షపు నీరు, అధిక వర్షపు నీరు మట్టితో కలిసి వరదలాగా ఏర్పడుతుంది. ఇక్కడ ఈ వరదల రూపంలో ఉండేటువంటి నీరు బురద నీళ్ళలో ఉండేటువంటి ఈ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. 6 మీటర్ల కంటే ఎక్కువ లోతు అనేది ఉండదు. ఇక్కడ నీటి మీద తేలేటువంటి జీవులు అనేవి ఎక్కువగా పెరగడం నీటి మీద తేలియాడేటువంటి జీవులు అక్కడ ఉండే ఆ వాతావరణాన్ని తట్టుకొని అనుకూలం చెంది ఉంటాయి. మరి ప్రవాహాలు చూసినట్లయితే నీరు అనేది స్థిరంగా ఉండకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వర్షాల వల్ల ఈ ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ ప్రవాహాలు వరదల రూపంలో పెద్ద పెద్ద నదులుగా ఏర్పడతాయి. చివరగా నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ అంటారు. మరి వర్షపు నీరు ఎత్తైన ప్రాంతం లేదా వర్షపు నీరు వల్ల కావచ్చు, ఎత్తైన పర్వత ప్రాంతంలో కావచ్చు, నీరు అనేది చిన్న చిన్న పాయలుగా ప్రవహించి చివరకు అన్నీ ఏకమై పెద్ద ప్రవాహంగా మారుతుంది. దీనినే దీన్ని నది అని అంటారు. మరి ఈ చివరకు ఇవి నదులు సముద్రాలలో అంతమవుతాయి. మరి ఇవి కొన్ని నదులనేవి ఎండిపోకుండా ఉండడం జరుగుతుంది. వీటిని జీవనదులు అంటారు. భారతదేశాన్ని నదుల దేశం అని కూడా అంటారు. మరి గంగా నది కావచ్చు, సింధు నది, బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా యమునా నది, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండేటువంటి నదులు.